హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చూసేద్దాం. స్టోరీ స్టార్టింగ్ లోనే మనకి హీరోయిన్ జియా కనిపిస్తుంది. తను తన మ్యారేజ్ నుంచి పారిపోతూ ఉంటుంది. సో తన కోసం ఫ్యామిలీ అంతా వెతుకుతూ ఉంటారు, కానీ తను ఎక్కడా కనపడదు. ఫ్లాష్ బ్యాక్ లో చూద్దాం. మన హీరో మిస్టర్ లు తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ ని మీట్ అవడానికి అబ్రాడ్ నుంచి వస్తాడు. అప్పుడే వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేసి, బాస్ మీరు చిన్నప్పుడు కదా తనని మీట్ అయింది, ఇప్పుడు మీరు అబ్రాడ్ నుంచి తనని మీట్ అవడానికి వచ్చారు, అలాగే తనని మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చారు. తనకి మీ మీద ఇంకా ఇష్టం ఉందంటారా, తను మిమ్మల్ని గుర్తుపడుతుందా లేదా అని అసిస్టెంట్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. దానికి మిస్టర్ లూకి చాలా కోపం వచ్చి, నీకు ఇంకేం పని లేదా అని కాల్ కట్ చేస్తాడు. అప్పుడే ఆ హోటల్లో ఉన్న ఒక స్టాఫ్ వచ్చి, సార్ మీరు కార్ని రాంగ్ ప్లేస్ చేశారు, కంప్లైంట్ వచ్చింది అనగానే మిస్టర్ లూ ఏమో అక్కడికి వెళ్తాడు. అప్పుడే హీరోయిన్ అక్కడికి బ్లైండ్ డేట్ కోసం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ డాడీ చెప్తాడు, నీకు నేను బ్లైండ్ డేట్ అరేంజ్ చేశాను, అది కూడా సర్ప్రైజ్ పర్సన్ తో అని అంటాడు. సో హీరోయిన్ జియా ఏమో ఎగ్జైటెడ్ గా ఆ రెస్టారెంట్ కి వస్తుంది. సో వాళ్ళ డాడీ చెప్తాడు, ఆ అబ్బాయి గ్రే షూట్ వేసుకున్నాడు అని చెప్తాడు. సో తన గ్రే సూట్ వేసుకున్న పర్సన్ ని వెతుకుతూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఒక పర్సన్ కనిపిస్తాడు. తనని చూడగానే జియా అనుకుంటుంది, ఏంటి ఈ ఓల్డ్ మ్యాన్ తోనే నాకు బ్లైండ్ డేట్ అరేంజ్ చేసింది, మళ్ళీ మా డాడీ సర్ప్రైజ్ అని కూడా అన్నాడు, వెళ్ళి చూస్తే కదా తెలుస్తుంది అని తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. సరే కానీ నీకు ఎన్ని ఇయర్స్ అని అడుగుతుంది. అప్పుడు తను అంటాడు, నాకు ఇప్పుడు 43 ఇయర్స్ అని అంటాడు. అది వినగానే జియా షాక్ అయి, ఏంటి 43 ఇయర్సా, మరి నీకు ఇంతవరకు ఎందుకు మ్యారేజ్ కాలేదు అని అడుగుతుంది. అప్పుడు ఆ పర్సన్ అంటాడు, నాకు ఆల్రెడీ 2 మ్యారేజెస్ అయిపోయాయి, కానీ 2 మ్యారేజెస్లో వాళ్ళిద్దరూ బేబీ బాయ్ని కనలేదు, అందుకే మా మమ్మీ వాళ్ళతో డైవర్స్ ఇప్పించింది. సో ఒకవేళ నువ్వు కనుక బేబీ బాయ్ని కన్నావు అనుకో, నేను నీకు $50 million ఇస్తాను, అలాగే ఒక యువరాణిలాగా చూసుకుంటాను అంటాడు. ఇన్ కేస్ నువ్వు ఒకలా గర్ల్ని కన్నావు అనుకో, నిన్ను కనీసం ఆ గర్ల్ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోను అని అంటాడు. అది వినగానే జియాకి చాలా కోపం వస్తుంది. సో తనని చెంపదెబ్బ కొట్టి, నీలాంటి పర్సన్స్ వల్లనే అమ్మాయిలు భయపడుతున్నారు బ్లైండ్ డేట్కి రావాలంటే, నీకు కనీసం సిగ్గు ఉండాలి, ఇంత ఏజ్ వచ్చాక కూడా నువ్వు బాయ్ గర్ల్ గురించి మాట్లాడుతున్నావని అంటుంది. జియా తన పర్స్లో నుంచి ఒక ఫోటో తీసి అనుకుంటుంది, ఇన్ని ఇయర్స్ అవుతుంది, చిన్నప్పుడు చెప్పావు, నాకు ప్రామిస్ చేసావు నన్ను వచ్చి మ్యారేజ్ చేసుకుంటా అని, సో ఇంతవరకు నా దగ్గరికి రాలేదు, ఎప్పుడు వస్తావు అని ఆ ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రజెంట్లో తను పారిపోతూ అనుకుంటూ ఉంటుంది, మా డాడీ ఒక ఓల్డ్ పర్సన్తో మ్యారేజ్ చేశాడు అండ్ మళ్ళదేమో సర్ప్రైజ్ అన్నాడు, నాకు ఈ పెళ్ళి ఎలాగూ ఇష్టం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అప్పుడే తనకి దారి మధ్యలో మిస్టర్ లూ కనిపిస్తాడు. లూని చూసి బ్యాక్ నుంచి కొట్టి, సడన్గా లూని చూసేసరికి సారీ మా ఫ్రెండ్ అనుకున్నా అనేలోపు అక్కడ గాడ్ సౌండ్ వినగానే తను పారిపోతూ ఉంటుంది. అప్పుడే లూ తన మొబైల్ తీసి తన ఫొటోస్ చూస్తాడు. మిస్ జియా అని అనుకుంటూ ఉంటాడు, తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని తనకు అర్థమైపోతుంది. జియా ఏమో ఒక కంపెనీ ముందు నిలబడి, అసలు ఎవరు చెప్పారు ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా ఉండలేదని, ఈ రోజు నుంచి నేను నా యొక్క ఇండిపెండెంట్ స్కిల్స్ని చూపిస్తాను, నేను ఇండిపెండెంట్గా ఎవరి సహాయం నాకు అవసరం లేదు అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడ టాక్సీ అంకుల్ అంటాడు, ముందు నువ్వు ట్యాక్సీ యొక్క మనీ పే చేయి, తర్వాత ఇవన్నీ చెప్దు కానీ అనగానే, సారీ అంకుల్ నేను మర్చిపోయాను అని తనకి మనీ పే చేస్తుంది. సో నా దగ్గర కొంచెం అమౌంట్ తక్కువ ఉంది అంటూ అంకుల్ అక్కడ ఏదో ఉంది అంటూ పరిగెడుతూ ఉంటుంది. సారీ అంకుల్ నేను నెక్స్ట్ టైం మొత్తం పే చేస్తాను అని వెళ్ళిపోతుంది, పరిగెట్టుకుంటూ అప్పుడే మిస్టర్ లూ తన ఆఫీస్కి వస్తాడు. ఆఫీస్లో అసిస్టెంట్ అంటాడు, బాస్ ఇది మీరు 10th కంపెనీ, సో ఇక్కడ ఎలా ప్రాసెస్ జరుగుతుందో వచ్చారు కదా చూడడానికి అబ్రాడ్ నుంచి అని అసిస్టెంట్ అంటాడు. జియా యొక్క ఫాదర్ని చూస్తాం. తను వాళ్ళ అసిస్టెంట్తో మేట్స్తో అంటాడు, మీకు కనీసం బుద్ధి ఉందా, నా కూతుర్ని కనీసం కనిపెట్టలేకపోయారు అని అసిస్టెంట్ని తిడుతూ ఉంటారు. అప్పుడు అసిస్టెంట్ అంటాడు, బాస్ మీకు తెలుసు కదా ఆ యంగ్ లేడీ అసలు తను ఏమనుకుంటే అదే చేస్తుంది, తను ఒక్కసారి వద్దు అనుకుందనుకో, సో ఎవరి మాట వినదు అనగానే, అవును ఇదంతా నా తప్పే, నా కూతురికి ఇష్టం లేకుండా మ్యారేజ్ చేద్దాం అనుకున్నాను అనేసి తను అనుకుంటూ ఉంటాడు. సో జియా వాళ్ళ ఫాదర్ అడుగుతాడు, సరే ఇప్పుడు నా కూతురు ఎక్కడుంది అని అడగగానే అసిస్టెంట్ అంటాడు, తను మిస్టర్ లూ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళింది అని చెప్తాడు. ఓ సరే, లూ కంపెనీ అండ్ మేము బెస్ట్ ఫ్రెండ్సే, సో తనకు అక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అని నువ్వు చూసుకోవాల్సింది, ఇదంతా నీ రెస్పాన్సిబిలిటీ, నా కూతుర్ని ఎవరూ బుల్ చేయకూడదు అని అంటాడు వాళ్ళ డాడీ. జియా ఏమో ఇంటర్వ్యూకి లేట్ అవుతుందని పరిగెట్టుకుంటూ వెళ్తుంది. సడన్గా ఒక అమ్మాయికి డాష్ ఇస్తుంది. సో ఆ అమ్మాయి దగ్గర నుంచి సారీ అనుకుంటూ ఫైల్స్ ఎత్తుకుతూ ఉంటే ఆ అమ్మాయి, హే నువ్వు జియా కదా,
చిన్నప్పుడు కాలేజ్ టాపర్వి, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి వచ్చావేంటి అని అడుగుతుంది. అప్పుడు జియా అనుకుంటుంది, ఇప్పుడు ఈ అమ్మాయికి నేను ఏం చెప్పాలి? నేను మ్యారేజ్ నుంచి ఎస్కేప్ అయ్యి వచ్చానని చెప్పాలా? వామ్మో ఇదంతా కాదు అని, సరే నాకు ఇంటర్వ్యూ లేట్ అవుతుంది అని పరిగెడుతూ ఉంటుంది. కానీ తన బ్రాస్లెట్ అక్కడే కింద పడిపోతుంది. సో తన ఫ్రెండ్ ఆ బ్రాస్లెట్ ఎవరిదో అనుకొని తీసుకొని తన హ్యాండ్కి పెట్టుకుంటుంది. వావ్, చూడ్డానికి చాలా బాగుంది ఈ బ్రాస్లెట్ అని తన హ్యాండ్కి పెట్టుకుంటుంది. అప్పుడే అక్కడ మేనేజర్ వచ్చి స్టాఫ్తో చెప్తాడు, సో జీ గ్రూప్ కంపెనీ యొక్క యంగ్ లేడీ మన ఆఫీస్లో వర్క్ చేస్తుందంట, సో మీరు తనకి వెల్కమ్ చెప్పాలి అని అంటాడు స్టాఫ్తో. అప్పుడే జియా అండ్ వివి ఇద్దరు వస్తారు. కానీ మేనేజర్ వివి యొక్క హ్యాండ్కున్న బ్రాస్లెట్ చూసి తనే జీ గ్రూప్ కంపెనీ యొక్క యంగ్ లేడీ అని అనుకుంటుంది. సో తనకి వెల్కమ్ చెప్తూ, మీరు మా కంపెనీలో వర్క్ చేయడం మా అదృష్టం అని తను పొగుడుతూ ఉంటాడు. అప్పుడు వివి అనుకుంటుంది, ఓకే నా దగ్గర ఉన్న బ్రాస్లెట్ చూసి నేనే రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయినని అనుకుంటున్నాడు. సరే మనం ఎందుకు దీన్ని యూజ్ చేసుకోకూడదు అని తను కూడా నా నా ప్రొఫైల్ని లో చేద్దాం అనుకున్నాను, కానీ మీ అందరికీ తెలిసిపోయిందా అనేసి అంటూ ఉంటుంది. ఇదంతా విని జియా షాక్లో ఉంటుంది. తన మనసులో అనుకుంటుంది, మా డాడీకి ఇంకా ఎలాంటి రిలేషన్స్ లేవు కదా, తినేందుకు మా డాడీ నేమ్ని యూజ్ చేస్తుంది అని అనుకుంటుంది. వివి దగ్గర ఉన్న బ్రాస్లెట్ చూసి మేనేజర్ అంటాడు, ఈ బ్రాస్లెట్ మీ డాడీ ఒక వేలం పాటలో 80 లక్షలకి కొన్నాడు, ఇదంతా మేము చూసాము అనగానే ఇమ్మీడియట్గా తన బ్రాస్లెట్ చూసుకుంటుంది జియా. సో తన దగ్గర బ్రాస్లెట్ లేదు. అప్పుడు వివిని అడుగుతుంది, ఈ బ్రాస్లెట్ నాది అనగానే ఇమ్మీడియట్గా మేనేజర్ రియాక్ట్ అయ్యి, నీకు కనీసం ఈ బ్రాస్లెట్ నేమ్ ఎత్తడానికి కూడా రైట్స్ లేవు, ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ బ్రాస్లెట్, నీ లైఫ్లో ఇంత కాస్ట్లీ బ్రాస్లెట్ని చూసుండవు, ఇంకా మీ డాడీ ఇచ్చాడని చెప్తున్నావా అని మేనేజర్ తిడుతూ ఉంటాడు. అప్పుడే వివి అంటుంది, ఈ బ్రాస్లెట్ మా డాడీ ఇచ్చాడు, సో నువ్వు కొంచెం తెలుసుకొని మాట్లాడాలి, నీకేమన్నా మెంటల్ లేసిందా ఏంటి, నువ్వు నా బ్రాస్లెట్ని పట్టుకొని ఇది నాది అంటున్నావని వివి జియాతో అంటుంది. అక్కడున్న స్టాఫ్ అంతా వివికే సపోర్ట్ చేస్తూ జియాని తిడుతూ ఉంటారు. అప్పుడే వివి అంటుంది జియాతో, నువ్వు నా చిన్నప్పటి ఫ్రెండ్ కాబట్టి నేను నీకు జాబ్ ఇస్తాను, అండ్ నా వర్క్ అంతా నువ్వు చెయ్యి, నేను నీకు 3000 రూపీస్ కూడా ఇస్తాను అని అంటుంది. నా ఆఫర్ ఎలా ఉంది అని అంటుంది. జియాకి చాలా కోపం వస్తుంది, వివిని తిడుతూ ఉంటుంది. నువ్వెంత షేమ్ అనగానే వివికి చాలా కోపం వస్తుంది. తన మీద వాటర్ పోయబోతూ ఉంటే తనేమో సైడ్కి జరగగానే అప్పుడే అక్కడికి మిస్టర్ లూ రావడం వల్ల సో వివి పోసిన వాటర్ మిస్టర్ లూ మీద పడిపోతాయి. సో ఇమీడియట్గా మేనేజర్ అండ్ వివి సారీ చెప్తూ ఉంటారు. అండ్ మేనేజర్ అంటాడు జియాని చూసి, బాస్ తిన వల్లనే మీ మీద వాటర్ పడిపోయాయి కదా, సో తిని జాబ్లో నుంచి తీసేస్తాను అని అనగానే మిస్టర్ లూ జియాని చూసి, తిన్న చైల్డ్హుడ్ ఫ్రెండ్ కదా, సో తిన్నాను గుర్తుపట్టలేదు, నేను గుర్తుపట్టాను అని మనసులో అనుకుంటాడు. అవసరం లేదు అని తన దగ్గర ఉన్న రెజ్యూమ్ తీసుకొని తిను జాబ్లోనే ఉండని అని అంటాడు. అది వినగానే వివి అంటుంది, బాస్ తనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, అలాగే తనకి వర్క్ కూడా రాదు అని అంటుంది. బాస్ అంటాడు, వర్క్ రాకపోతే ఏంటి, తను ఇంటర్న్గా వర్క్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ అండ్ వర్క్ కూడా వస్తుంది కదా, సో తనని జాబ్లో తీసుకుంటాను అంటాడు. జియా ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వివి అనుకుంటుంది, తిను ఆఫీస్కి వచ్చిన కొత్తలోనే బాస్ ఇంత ఈజీగా సెట్ చేసింది అనుకుంటుంది. బాస్ ఏమో ఆఫీస్ రూమ్లో కూర్చొని ఉంటాడు. అప్పుడు అసిస్టెంట్ అడుగుతాడు, బాస్ అమ్మాయి అంత అందంగా కూడా లేదు, అలాగే తనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు, మీరు ఇంత ఈజీగా అమ్మాయికి ఎలా జాబ్ ఇచ్చారు అనగానే బాస్ అంటాడు, ఆ అమ్మాయిని ఒకసారి తన సర్నేమ్ చూసావా అనగానే అప్పుడే అసిస్టెంట్కి అర్థమవుతుంది, బాస్ సారీ తను జీ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి, అంటే తన్ని మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కదా అనగానే బాస్ అంటాడు. అది వినగానే బాస్ సారీ, నేను తప్పుగా మాట్లాడినందుకు నన్ను జాబ్లో నుంచి తీసేయారు కదా అని అంటాడు. అప్పుడే బాస్కి మెసేజ్ వస్తుంది, తనని కంపెనీ గ్రూప్లో నుంచి ఎగ్జిట్ చేసినందుకు. అది చూడగానే బాస్ షాక్ అవుతాడు, ఏంటి నన్ను కంపెనీ గ్రూప్ నుంచి ఎవరు ఎగ్జిట్ చేశారు అని. ఇక్కడేమో జియా వర్క్ చేస్తూ ఉంటుంది. సో తనకిచ్చిన వర్క్ ఏంటంటే ఎవరైతే కంపెనీకి సంబంధించిన పర్సన్స్ కారో వాళ్ళని గ్రూప్లో నుంచి తీసేయమని వర్క్ ఇస్తారు. సో తను ముందు తీసేసిన నేమ్ ఎవరిదంటే మిస్టర్ లూది. సో మిస్టర్ లూ అరుస్తూ ఉంటే తనకు అర్థమైపోతుంది. సో ఇమ్మీడియట్గా తన ఆఫీస్కి వెళ్ళి, బాస్ సారీ నేనే అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా చేశాను అనగానే బాస్ అంటాడు, ఏం పర్వాలేదు, నెక్స్ట్ టైం ఇలాంటి తప్పు రిపీట్ చేయకు అని అంటాడు. అప్పుడే అసిస్టెంట్ అంటాడు, బాస్ ఇంతవరకు జియా మిమ్మల్ని గుర్తుపట్టలేదు కదా, మీరే డైరెక్ట్గా వెళ్ళి చెప్పేస్తే సరిపోతుంది కదా అంటే, లేదు అని
తన ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. మిస్టర్ లూని కొంతమంది బాయ్స్ ఏడిపిస్తూ ఉంటే జియా ఆ బాయ్స్ని కొట్టి జియా తనని కాపాడి నువ్వు ఏడవకు, ఏడవడం అనేది కరెక్ట్ పని కాదు. సో ఒక గిఫ్ట్ ఇచ్చి మనం పెద్ద పెరిగాక మ్యారేజ్ చేసుకుందాం అని అంటుంది. ఈ ప్రామిస్ గుర్తుపెట్టుకో అని ఆ టాయ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్లోకి వద్దాం. సో అసిస్టెంట్తో అంటాడు, ఇప్పుడు నేను గుర్తుపట్టలేకపోతే ఏంటి, తనే మెల్లమెల్లగా గుర్తుపడుతుంది, అప్పుడు తనే చెప్తుంది అని అంటాడు. సరే ఇప్పుడు మనకి మీటింగ్కి టైం అయింది, పదా వెళ్దాం అని అసిస్టెంట్తో అంటాడు. జియా ఏమో ఆఫీస్లో అనుకుంటూ ఉంటుంది, ఇప్పటి నుంచి నేను వర్క్ మంచిగా చేయాలి, లేకపోతే నన్ను ఆఫీస్లో నుంచి ఫైర్ చేస్తారు, అప్పుడు నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మా డాడీ చెప్పిన పర్సన్నే మ్యారేజ్ చేసుకోవాల్సి ఉంటుంది అని భయపడుతూ ఉంటుంది. అప్పుడే అటు నుంచి మిస్టర్ లూ వెళ్తూ ఉంటాడు. తన సడన్గా వీళ్ళిద్దరూ ఎదురుపడి తన చేతిలో ఉన్న ఫ్లవర్ బొకే కింద పడిపోతుంది. సో మిస్టర్ లూ యొక్క కాలు మీద పడిపోతుంది. పాపం ఎంతో దెబ్బ తగిలినా కానీ సారీ బాస్, ఓకే నో ప్రాబ్లం అంటూ సైడ్కి వెళ్ళి హరే నొప్పి అంటాడు. అసిస్టెంట్ అంటాడు, బాస్ మీకు ఇప్పుడు రెస్ట్ అవసరమేమో అనగానే లేదు లేదు అంటూ జియాని చూస్తాడు. జియా ఏమో వాళ్ళ బాస్ గురించి ఆలోచిస్తూ పాపం బాస్కి ఎంత దెబ్బ తగిలిందో ఏమో అని ఆలోచిస్తూ ఉంటుంది. బాస్ జియా దగ్గరికి మళ్ళీ వెళ్ళబోతూ ఉంటే సడన్గా జియా బాస్ మీద పడబోతుంది. అప్పుడే బాస్ యొక్క పాయింట్ కిందికి జారిపోతుంది. అక్కడున్న స్టాఫ్ అందరూ బాస్ని చూసి నవ్వుతూ ఉంటారు. అప్పుడు బాస్కి కొంచెం షేమ్ అనిపిస్తుంది. సో ఇమ్మీడియట్గా వివి అక్కడికి వచ్చి నీకెంత ధైర్యం ఉంటే బాస్ దగ్గర ఇలా బిహేవ్ చేస్తున్నావు, నీకు ఇలా కాదు అని చెంపదెబ్బ కొట్టబోతూ ఉంటుంది. అప్పుడే మిస్టర్ లూ అంటాడు, తనని ఆపి నేను ఇంతవరకు తననే ఏమనలేదు, నువ్వెవరు తనని అనడానికి, ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీ వర్క్ చూసుకో అని వివితో చెప్తాడు. వివి అక్కడ నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంది. అప్పుడు మిస్టర్ లూ అంటాడు, ఇక్కడ నుంచి నువ్వు ఫిజికల్ వర్క్ చేయడం ఆపేసే, నువ్వు వెళ్ళి ప్రింటింగ్ వర్క్ చెయ్యు అని అంటాడు. సో జియా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే అసిస్టెంట్ అంటాడు, బాస్ మీరు నిజంగా నమ్మకం ఉందా తను ప్రింటింగ్ వర్క్ చేయగలుగుతుంది అని అంటాడు. అప్పుడు బాస్ అంటాడు అసిస్టెంట్తో, ప్రింటింగ్ వర్క్ చేయడానికి ఏం ప్రాబ్లం, ప్రింటింగే కదా అని అంటాడు. అప్పుడే జియా ప్రింటింగ్ దగ్గరికి వెళ్ళి అసలు ఈ మిషన్ ఎలా పని చేయాలి, ఈ మిషన్ ఎలా ప్రెస్ చేయాలి అని ఏదో ప్రెస్ చేసేలోపు 10,000 ప్రింటింగ్స్ బయటకు వస్తూ ఉంటాయి. మొత్తం తన మీదే పడిపోతూ ఉంటాయి. మిషన్ కూడా మొత్తం ఒక్కసారిగా పొగలు వస్తూ ఉంటాయి. అప్పుడే మిస్టర్ జీ వచ్చి అరే ఏమైంది అని షాక్ అవుతాడు. జియాని అక్కడ నుంచి తీసుకొస్తానికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి బాస్ ఇదంతా ఓకే కానీ మీరెందుకు జియాని హగ్ చేసుకున్నారు అనగానే వాళ్ళిద్దరూ సపరేట్ అవుతారు. బాస్ చెప్తాడు జియాకి, ఇప్పటి నుంచి నువ్వు ప్రింటింగ్ వర్క్ దగ్గరికి కూడా రాకు, అసలు ఏం వర్క్ చేయకు అనగానే జియా అంటుంది, ఇప్పుడు నేనేం చేయాలి బాస్ అనగానే నువ్వేం చేయాలనుకుంటే అదే చేయి, కానీ ప్రింటింగ్ వైపు మాత్రం అస్సలు రాకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడే ఉన్న స్టాఫ్స్ అందరూ అనుకుంటూ ఉంటారు, అసలు ఈ అమ్మాయి ఎవరు, ఎన్నిసార్లు మిస్టేక్ చేసినా బాస్ కనీసం ఒక్కసారి కూడా తనని తిట్టలేదు అండ్ బాస్ జాబ్లో నుంచి కూడా తీసేయలేదు, అంటే ఈ అమ్మాయికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా అని అనుకుంటారు. అప్పుడే అక్కడికి వివి వచ్చి తనకేం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అయినా మీ దగ్గర అప్పుడే అక్కడికి వివి వచ్చి తనకేం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, సరే కానీ చెప్పండి మన ఆఫీస్లో ఎవరన్నా వరస్ట్ క్లయింట్ ఉన్నారా అనగానే అక్కడ ఉన్న ఒక స్టాఫ్ అంటుంది, ఉన్నారు అనేసి అంటూ ఉంటుంది. ఇక్కడేమో జియా చాలా మూడీగా కూర్చొని ఉంటుంది, ఎందుకంటే తనకి ఎలాంటి వర్క్ లేకపోవడం వల్ల సైలెంట్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. సో వివి అంటుంది స్టాఫ్తో, సరే మనం ఆ క్లయింట్ దగ్గరికి జియాని పంపిస్తామని చెప్తుంది. సో ఇమీడియట్గా స్టాఫ్ వెళ్ళి జియాతో అంటుంది, నువ్వు ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది కాంట్రాక్ట్ సైన్ చేపించడానికి అనగానే జియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తనకి వర్క్ దొరికింది కదా. సో స్టాఫ్ ఏమో జియాని క్లయింట్ని మీట్ అవ్వడానికి తీసుకొని వెళ్తుంది. సో క్లయింట్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది, తిను మా కొత్త ఎంప్లాయ్, సో మీతో బిజినెస్ డీల్ చేసుకోవడానికి వచ్చింది అనగానే అని చెప్పి అక్కడ నుంచి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతుంది. జియా డోర్ ఓపెన్ చేయమని ఎంత అరిచినా ఆ స్టాఫ్ ఏమో డోర్ ఓపెన్ చేయదు. అప్పుడే క్లయింట్ అంటాడు, నువ్వు బిజినెస్ డీల్ కోసం వచ్చావు కదా, మనం మాట్లాడుకుందాం అంటాడు. ఇక్కడ మిస్టర్ లూ ఏమో స్టాఫ్లో అందరిని అడుగుతూ ఉంటాడు, జియా ఏది అనగానే వివి చెప్తుంది, తన బిజినెస్ వర్క్ మీద బయటికి వెళ్ళింది ఒక క్లయింట్ని మీట్ అవ్వడానికి అని చెప్తుంది. అది వినగానే మిస్టర్ లూ షాక్ అవుతాడు. సో ఇమీడియట్గా ఆ పర్సన్ని మీట్ అవ్వడానికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. వివి అనుకుంటుంది,
నువ్వు ఇంత లేట్‌గా వెళ్ళినా అక్కడ అన్ని వర్క్స్ అయిపోతాయని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మిస్టర్ లూ ఏమో తన కోసం వెతుకుతూ ఆ పర్సన్‌ని మీట్ అవ్వడానికి వస్తాడు. అక్కడే ఒక రూమ్ నుంచి సౌండ్ వస్తుంది. సో, ఇమ్మీడియేట్‌గా తను లోపలికెళ్ళేసరికి అక్కడ జియా ఏం చేస్తుందంటే క్లయింట్‌కే మెయిడ్ డ్రెస్ వేపిచ్చి తనని కొడుతూ ఉంటుంది. "నీకెంత ధైర్యం ఉంటే నా హ్యాండ్ మీద, నా బాడీ మీద చేయేద్దాం అనుకుంటున్నావు" అని. అది చూడగానే మిస్టర్ లూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తను చాలా భయపడతాడు తనకేమో జరిగిపోయిందని. సో, తనని హగ్ చేసుకుంటాడు. అప్పుడే వివి అక్కడికొచ్చి, "అరే! ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయిపోయిందే" అనగానే ఎంప్లాయ్ అంటుంది, "మీరేం టెన్షన్ పడకండి. నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది" అని అంటుంది. మిస్టర్ లూ ఏమో జియాని హగ్ చేసుకుంటూ ఉంటాడు. జియా ఏమో విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ లూ తనని వదిలిపెట్టడు. సో, జియా ఏం చేస్తుందంటే తనని గట్టిగా కొరుకుతుంది. సో, ఇమ్మీడియేట్‌గా లూ ఏమో సైడ్‌కి జరిగిపోతాడు. అంటాడు, "నాకు చాలా భయమేసింది" అనగానే తను అంటుంది, "ఇంత టెన్షన్ ఎందుకంటే నువ్వు మా కంపెనీలో కొత్త ఎంప్లాయ్ కాబట్టి నేను నీ గురించి ప్రొటెక్ట్ చేయాలి కదా" అని అంటాడు. జియా ఏమో మళ్ళీ ఆ క్లయింట్‌ని పట్టుకొని, "ఈరోజు నువ్వు నా చేతిలో అయిపోయావు" అంటూ తనని కొడుతూ ఉంటుంది. అప్పుడే క్లయింట్ మిస్టర్ లూని పట్టుకొని, "ప్లీజ్ సార్ నన్ను సేవ్ చేయండి" అంటే కోసం వచ్చిన ఎంప్లాయ్‌ని ఇలా సెడ్యూస్ చేస్తున్నావు అండ్ నిన్నిప్పుడు నేను ఎలా సేవ్ చేస్తాను అని మిస్టర్ లూ అంటాడు. "సార్ తనే నన్ను సెడ్యూస్ చేసింది" అని క్లయింట్ చెప్తాడు. అప్పుడు జియా అంటుంది, "నీ ఫేస్ చూస్తే ఎవరైనా నేను ముట్టుకోవాలనిపిస్తుందా" అని అంటూ ఉంటుంది. అప్పుడే తన వైఫ్ అక్కడికి వస్తుంది. తన వైఫ్‌ని పిలిచింది ఎవరో కాదు వివినే. ఎందుకంటే తను అనుకుంటుంది తన వైఫ్‌తో జియాని కొట్టిపియాలని అనుకుంటుంది. నా హస్బెండ్‌ని జియా సెడ్యూస్ చేసిందని. ఇమ్మీడియేట్‌గా జియాని కొట్టబోతూ ఉంటే మిస్టర్ లూ అడ్డు వచ్చి, "నువ్వు బుద్ధి చెప్పాల్సింది జియాకి కాదు నీ హస్బెండ్‌కి" అనగానే వాళ్ళ వైఫ్‌కి చాలా కోపం వచ్చి, "నీకెన్ని ఇయర్స్ వచ్చినాయి? నువ్వు ఇంకా అమ్మాయిల వెనక పడుతున్నావా" అంటూ తనని కొడుతూ ఉంటుంది. సో, మిడిల్‌లో పాపం వివికి దెబ్బ తగులుతుంది. ఆఫీస్‌కి రాగానే మేనేజర్ అంటాడు, "నువ్వు వివికి సారీ చెప్పాలి" అని జియాతో అంటాడు. అప్పుడు జియా అంటుంది, "నా తప్పేం లేదు కదా! నేను తనకెందుకు సారీ చెప్పాలి" అని అంటుంది. అప్పుడు మేనేజర్ అంటాడు, వీళ్ళది రిచ్ ఫ్యామిలీ. సో, నీలాంటి ఒక నార్మల్ ఫ్యామిలీ వీళ్ళేం చెప్తే అది చేయాల్సిందే" అని అంటాడు. ఇక్కడేమో జియా వాళ్ళ డాడీకి తెలుస్తుంది జియాకి దెబ్బ తగిలిందని. సో, ఇమ్మీడియేట్‌గా గార్డ్స్‌తో మనం కంపెనీకి వెళ్ళి రీచ్ అయిదాం అని అంటాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అంటాడు. అప్పుడే వివి అంటుంది జియాతో, "ఇప్పటికైనా అర్థమైందా నీకు నాకు ఎంత డిఫరెన్స్ ఉందో" అనగానే జియా అంటుంది, "నీకు నైట్ ఆంటీ కొట్టింది మర్చిపోయావా" అనగానే వివికి చాలా కోపం వస్తుంది. సో, వివి జియాని కొట్టబోతూ ఉంటే జియా రిటర్న్‌గా మళ్ళీ వివినే కొడుతుంది. అప్పుడే మేనేజర్ అంటాడు, "ఈరోజు నువ్వు తప్పు చేసినందుకు నిన్ను ఆఫీస్‌లో నుంచి తీసేస్తున్నాను" అనగానే అక్కడికి ఒక స్టాఫ్ వచ్చి, "బాస్ ఈరోజు జీ ఫ్యామిలీ నుంచి ఇక్కడికి మీట్ అవ్వడానికి అసిస్టెంట్ వాళ్ళు వస్తున్నారు" అనగానే మేనేజర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అక్కడే ఉన్న వివి ఏమో షాక్ అవుతుంది. జియా ఏమో, "అరే! ఇప్పుడు మా డాడీ వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు" అని అనుకుంటూ ఉంటుంది. అక్కడ నుంచి సైలెంట్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది జియా. కానీ అక్కడే ఉన్న ఎంప్లాయీ చూసి, "నువ్వు ఇక్కడ నుంచి ఇంత ఈజీగా వెళ్తావా? నువ్వు జీ ఫ్యామిలీ యొక్క యంగ్ లేడీ లాగా ప్రిటెండ్ చేస్తున్నావు. సో, ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా! ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తెలుస్తుంది" ఎంప్లాయీ అంటుంది. ఎంప్లాయీ మనసులో ఆలోచిస్తూ ఉంటుంది, "ఈరోజు జియాని నేను టార్చర్ చేశాననుకో, వివి మ్యామ్ నాకు ప్రమోషన్ కూడా ఇస్తుంది. ఎందుకంటే తినే యంగ్ లేడీ కాబట్టి, జీ గ్రూప్ కంపెనీ యొక్క యంగ్ లేడీ తినే కాబట్టి" అని అనుకుంటూ ఉంటుంది. సో, ఆ ఎంప్లాయీ అంటుంది జియాతో, "సో, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే మా ముందు మోకాళ్ళ మీద కూర్చో, అలాగే సారీ చెప్పు" అనగానే జియాకి చాలా కోపం వచ్చి, "ఇంతవరకు మా డాడీ కూడా నన్ను ఒక్క మాట అనలేదు అండ్ నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? నేను నీ మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్తాను అనుకుంటున్నావా" అని జియా అంటుంది. అప్పుడే వివి అంటుంది, "అసలు నువ్వు మీ డాడీ తోటి నాకు కంపారిజన్ ఏంటి? నీకు తెలుసా మా డాడీ జీ గ్రూప్ కంపెనీ యొక్క ఓనర్" అని అంటుంది. సూపర్వైజర్ ఏమో జియాని తిడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జీ ఫ్యామిలీ యొక్క అసిస్టెంట్ అండ్ గార్డ్స్ వస్తారు. చూడగానే మేనేజర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. "ఇప్పటి వరకు మీ యంగ్ లేడీని మేము చాలా బాగా చూసుకున్నామని" మేనేజర్ చెప్తూ ఉంటాడు. అప్పుడు మేనేజర్‌తో అంటాడు అసిస్టెంట్, "ఏంటి ఈ అమ్మాయిని మీరు మా యంగ్ లేడీ అనుకున్నారా" అని వివిని చూపిస్తూ అంటాడు. అప్పుడు మేనేజర్ అంటాడు, "అవును తినే కదా మీ యంగ్ లేడీ" అనగానే, "తిన దగ్గర కదా బ్రాస్లెట్ ఉంది" అని అసిస్టెంట్‌తో చెప్పగానే అసిస్టెంట్‌కి చాలా కోపం వస్తుంది. "చిన్నప్పటి నుంచి నేను మా యంగ్ లేడీని పెరుగుతుంటే చూశాను. తన ఫేస్ కూడా నేను గుర్తుపట్టలేను అనుకున్నావా?" సో, ఇమ్మీడియేట్‌గా వివి అసిస్టెంట్ దగ్గరికి వచ్చి, "సారీ సార్ నేను కావాలని
మీ ఫ్యామిలీ యొక్క యంగ్ లేడీ లాగా ప్రిటెండ్ చేయలేదు అని అంటుంది. ఈ అమ్మాయి వల్లనే నేను ఇలా చేశాను. ఈ అమ్మాయి కూడా అలానే చెప్పుకుంది అని జియాని చూపిస్తుంది. సో ఇమ్మీడియేట్‌గా అసిస్టెంట్ వివిని కొడుతూ, "నువ్వు మా యంగ్ లేడీని చూపిస్తున్నావా? తనది తప్పు అంటున్నావా?" అనగానే వివి షాక్ అవుతుంది. అక్కడున్న మేనేజర్ అండ్ స్టాఫ్ కూడా షాక్ అవుతారు. ఏంటి? తినే యంగ్ లేడీనా జీ గ్రూప్ కంపెనీ యొక్క అనగానే ఇక జియా అనుకుంటుంది, సరే అంతా అయిపోయింది కదా! ఫైనల్‌గా తెలిసిపోయింది. నేను ఒప్పుకుంటున్నాను అనేసి నేనే జీ గ్రూప్ కంపెనీ యొక్క యంగ్ లేడీని అని అంటుంది. ఇమ్మీడియేట్‌గా సూపర్వైజర్, సారీ మ్యామ్, నన్ను క్షమించండి. నా తప్పేం లేదు. మీ హ్యాండ్‌కి బ్రాస్లెట్ లేకపోవడం వల్ల నేను ఇలా అనుకున్నాను అంటాడు. అప్పుడే వివి అంటుంది, జియా మనం చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ కదా! ప్లీజ్ నన్ను క్షమించు అనగానే జియాకి చాలా కోపం వస్తుంది. ఏంటి? మనమిద్దరం చైల్డ్‌హుడ్ ఫ్రెండ్సే. కానీ ఒక అమ్మాయిని వేరే పర్సన్ దగ్గరికి ఎలా పంపిస్తావు? అది కూడా ఒక క్లయింట్ దగ్గరికి. అండ్ ఒక అమ్మాయికి చేయాల్సిన పనేనా ఇది? నేను నిన్నెలా క్షమిస్తాను అని అంటుంది. అలాగే తన దగ్గర ఉన్న బ్రాస్లెట్ కూడా తీసుకుంటుంది. అప్పుడే అక్కడికి మిస్టర్ లూ రాగానే ఏమో అసిస్టెంట్ యొక్క నోరు మూసి, నేను రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయినని మా బాస్‌కి చెప్పకు అని అంటుంది. సో అసిస్టెంట్ బాస్‌ని గుర్తుపట్టి మీరే కదా అని చెప్పేలోపు మిస్టర్ లూ తన నోరు మూసి, నేనే తన చేసుకోబోయే పర్సన్ అని, అలాగే తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అని చెప్పకు అని అంటాడు. వీళ్ళిద్దరిని చూసి అసిస్టెంట్ కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మా మేడం మిస్టర్ లూని మ్యారేజ్ చేసుకోను అంటుంది. కానీ తన ఆఫీస్‌కే వచ్చి తన దగ్గరే వర్క్ చేస్తూ ఉంటుంది. నాకు తెలిసి మిస్టర్ లూని చెక్ చేయడానికి తను ఇక్కడికొచ్చి వర్క్ చేస్తుంది కావచ్చు అని అనుకుంటాడు. మిస్టర్ లూ జియాతో అంటాడు, నువ్వు నా ఆఫీస్‌కి రా అనగానే తన ఆఫీస్‌కి వెళ్తుంది. సో తనతో అంటాడు, ఈరోజు మనం బిజినెస్ ట్రిప్‌కి వెళ్తున్నాం. అక్కడ మీటింగ్‌లో నువ్వే నా అసిస్టెంట్ అనగానే జియా అంటుంది, నాకు ఈ పనేం రాదు కొత్త అని అనగానే మిస్టర్ లూ అంటాడు, నాకు తెలుసు నువ్వు ఈ వర్క్ చేయగలుగుతావు అనగానే జియా కూడా ఓకే చెప్తుంది. వాళ్ళిద్దరూ బిజినెస్ ట్రిప్ కోసం లగేజ్ పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి 2 బైక్స్ రాగానే మిస్టర్ లూ అంటాడు, మనం వెళ్ళాల్సింది బిజినెస్ ట్రిప్‌కి. నువ్వేంటి ఇలాంటి స్కూటీ బుక్ చేసావు అనగానే జియా అంటుంది, అవును నా దగ్గర ఉన్న మనీకి ఇవి మాత్రమే వస్తాయి అనగానే, ఇప్పుడు మనం ఇద్దరం ఎయిర్‌పోర్ట్‌కి ఇక్కడికి దీంతో వెళ్ళాలా అంటే, వెళ్ళాలి అని జియా అంటుంది. సరే అని వాళ్ళిద్దరూ బైక్ మీద ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తారు. ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ కాగానే మిస్టర్ లూ యొక్క పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కానీ జియా మాత్రం సేఫ్‌గానే ఉంటుంది. జియా వాళ్ళిద్దరికీ బాయ్ చెప్తూ ఉంటుంది. సో జియా అంటుంది లూతో, మనం చూడు హాఫ్ అన్ అవర్ ముందే ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయ్యామనగానే, సరే నువ్వేదనుకుంటే అది చేయని పాపం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. జియా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. జియాని తన ఫ్రెండ్ మీట్ అవుతుంది. అలాగే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా మీట్ అవుతాడు. సో వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఏంటి నువ్వు కార్‌లో కాకుండా బైక్‌లో వచ్చావా? చూడు అందుకే నీ పరిస్థితి, నీ జుట్టు చూడు అని అంటూ ఉంటుంది. జియాకి కోపం వచ్చి, అసలు నాకు కుక్కల లాంగ్వేజ్ అర్థం కూడా కాదు అనగానే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటాడు, మంచిదైంది నీతో బ్రేకప్ లేకపోతే నీలాంటి ఒక పర్సన్‌ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అని అంటాడు. అప్పుడు జియా అంటుంది, అసలు నేను ఎప్పుడు లవ్ చేశానని నువ్వు నన్ను బ్రేకప్ అని అంటున్నావు అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, అవునా, అయినా నిన్నెవరు లవ్ చేస్తారు, నీకు కనీసం ఇప్పటి వరకు కూడా బాయ్ ఫ్రెండ్ లేడు అని అంటుంది. అప్పుడే అక్కడికి మిస్టర్ లూ వస్తూ ఉంటే, సో ఇమీడియట్‌గా తనని నీకెవరు చెప్పారు బాయ్ ఫ్రెండ్ లేడని, తినే నా బాయ్ ఫ్రెండ్ అని మిస్టర్ లూని పట్టుకొని చూపిస్తుంది. లూ కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నాకు తెలిసి ఇతను దారిలో పోయే పర్సన్ కావచ్చు. సో నువ్వు కావాలని మా ముందు ఇలా ప్రిటెండ్ చేస్తున్నావు అనగానే, అవునా మీకు ప్రూఫ్ చూపిస్తా అని తనకి కిస్ చేస్తుంది. లూ ఏమో షాక్‌లోనే ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో మిస్టర్ లూ దగ్గర ఉన్న ఫైల్ తీసుకొని, ఏంటి నువ్వు మీటింగ్‌కి వచ్చావా? సరే నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు నాతో రా, ఎందుకంటే మా అంకుల్ లూ గ్రూప్ కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్. సో నేను ఏం చెప్తే మా అంకుల్ అది వింటాడు అనగానే లూకి చాలా కోపం వస్తుంది. నువ్వు ఇక్కడ నుంచి ఇమీడియట్‌గా వెళ్ళిపో అంటే, ఏంటి నేను నీకు ఎలా కనిపిస్తున్నాను అని ఆ అమ్మాయి అడుగుతుంది. అప్పుడు లూ అంటాడు, నువ్వు చాలా అగ్లీగా ఉన్నావని తను అనగానే తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోగానే జియా మిస్టర్ లూతో అంటుంది, సారీ మా ఫ్రెండ్ అలా అనేసరికి నేను అలా చేయాల్సి వచ్చింది, నువ్వేమనుకోకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నైట్ మిస్టర్ లూ అసిస్టెంట్‌కి కాల్ చేసి, ఎవరైనా అన్నోన్ పర్సన్స్‌ని మీటింగ్‌కి అలౌ చేయకు అని అంటాడు. సో అసిస్టెంట్ కూడా ఓకే చెప్పేలోపు డోర్ బెల్ రింగ్ అవుతుంది. సో డోర్ వెళ్ళి ఓపెన్ చేసి చూడగానే అక్కడ జియా ఉంటుంది. జియా అంటుంది, నా రూమ్‌లో వాటర్ రావట్లేదు, మీ రూమ్‌లో స్నానం చేయొచ్చా అనగానే తను ఓకే చెప్తాడు. సో తను వెళ్ళి స్నానానికి వెళ్తుంది. అక్కడ పెద్ద సౌండ్ రాగానే
ఇమ్మీడియట్‌గా తను వాష్‌రూమ్‌కి వెళ్ళగానే అక్కడ జియా కింద పడిపోయి ఉంటుంది. తనని తీసుకొని వస్తాడు. సో, జియాతో అంటాడు, "నీకు చాలా దెబ్బలు తగిలాయి కాబట్టి ఈరోజు మీటింగ్‌కి నువ్వు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు" అనగానే, "లేదు, నేను ఈ మీటింగ్‌కి తప్పకుండా వస్తాను" అని అంటుంది. అప్పుడు మిస్టర్ లు అంటాడు, "ఏంటి నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కోసం వద్దామనుకుంటున్నావా?" అని అడుగుతాడు. అప్పుడు జియా అంటుంది, "నీకు ఫస్ట్ 2 విషయాలు చెప్పాలి. ఒకటి, తను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు. అసలు బాయ్ ఫ్రెండే కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను వర్క్ కోసం వస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు నేను వర్క్ చేయలేదనుకో, మా ఇంటికెళ్ళి మ్యారేజ్ చేసుకోవాల్సి ఉంటుంది" అని అంటుంది. అప్పుడు మిస్టర్ లు అడుగుతాడు, "మరి నీకెందుకు అసలు మ్యారేజ్ ఇష్టం లేదు?" అనగానే తను అంటాడు. అప్పుడే తను అంటుంది, "నా మనసులో ఇంకొక పర్సన్ ఉన్నాడు" అని చెప్తుంది. అది వినగానే మిస్టర్ లు షాక్‌లో ఉంటాడు. అప్పుడే జియా అసిస్టెంట్‌కి కాల్ చేసి, "నిజంగా నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ మీటింగ్‌కి అటెండ్ అవుతున్నాడా? అబ్రాడ్ నుంచి వస్తున్నాడా?" అని అసిస్టెంట్‌తో అడుగుతాడు. అసిస్టెంట్ అంటాడు, ఈరోజు పక్కా వస్తున్నాడు మ్యామ్" అని చెప్తాడు. "సరే, నాకు ఇష్టమైన డ్రెస్‌ని పంపి" అని అసిస్టెంట్‌కి చెప్తుంది. చైల్డ్‌హుడ్ ఫోటోని చూసి, "ఫైనల్‌గా ఈరోజు నేను మీట్ అవ్వబోతున్నాను. నేను చిన్నప్పటి నుంచి నీకోసం ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. మన ప్రామిస్ గుర్తుందా?" అంటూ ఫోటోని చూసి మాట్లాడుతూ ఉంటుంది. అసిస్టెంట్ ఏమో జియా ఫోన్ కట్ చేయగానే ఆలోచిస్తూ ఉంటాడు. తనుంది తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌తోనే కదా! మళ్ళీ నాకు ఫోన్ చేసి సెపరేట్‌గా ఎందుకు అడుగుతుంది? అసలు వీళ్ళిద్దరి మ్యాటర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి మిస్టర్ లు యొక్క బ్రదర్ వస్తాడు. ఎందుకంటే లు అంటే వాళ్ళ బ్రదర్‌కి అస్సలు నచ్చదు. తన మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని, అలాగే ఆ పార్టీ తన యొక్క కంపెనీని కూడా తినే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని అనుకుంటాడు. మీటింగ్ ఏమో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ జియా వాళ్ళ ఫ్రెండ్‌ని పొగుడుతూ ఉంటారు. ఎందుకంటే లు గ్రూప్ కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ వాళ్ళ అంకులే కాబట్టి, "ఈరోజు నువ్వు ఎలాగైనా మీటింగ్‌లో సక్సెస్ అవుతూ ఉంటావు" అంటారు. అప్పుడే అక్కడికి జియా వస్తుంది. జియాని చూడగానే జెలస్‌గా ఫీల్ అవుతుంది. అంటుంది, "నీ డ్రెస్ చూస్తుంటే చాలా కాస్ట్‌లీగా అనిపిస్తుంది. తప్పకుండా ఇది ఫేక్ ప్రొడక్ట్ కావచ్చు" అనగానే జియా అంటుంది, "ఇది ఫేక్ కాదు, ఒరిజినల్ బ్రాండే" అంటుంది. సో, వాళ్ళ ఫ్రెండ్ కావాలనే తన డ్రెస్ మీద డింక్ పోస్తుంది. జియా అరుస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా తన ఫ్రెండ్ వైపే సపోర్ట్ చేస్తారు. జియాని కనీసం ఒక్కరు కూడా సపోర్ట్ చేయరు. అప్పుడు జియా అంటుంది, నేనెవరో తెలుసా? జీ ఫ్యామిలీ యొక్క యంగ్ లేడీని" అనగానే అక్కడున్న వాళ్ళెవరూ నమ్మరు. ఇక్కడేమో మిస్టర్ లు ఫుల్ డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అసిస్టెంట్ అంటాడు, "బాస్, మీరెందుకు ఇంతగా డ్రింక్ చేస్తున్నారు? మీరు కావాలంటే తననే వెళ్ళి డైరెక్ట్‌గా అడగొచ్చు కదా" అనగానే, "నేనెలా అడగను? తన మనసులో ఆల్రెడీ ఒక పర్సన్ ఉన్నాడని, తననే లవ్ చేస్తున్నానని చెప్పింది కదా" అంటే అసిస్టెంట్ అంటాడు, "మీరు వెళ్ళి అడిగితేనే కదా తెలుస్తుంది మీ మీద ప్రేమ ఉందో లేదో" అనగానే తను పరిగెట్టుకుంటూ వెళ్తాడు. చిన్నప్పుడు జియా ఇచ్చిన గిఫ్ట్‌ని కింద పడేసి వెళ్ళిపోతాడు. అంటే మర్చిపోతాడు. ఆ గిఫ్ట్ ఏమో మిస్టర్ లు యొక్క బ్రదర్‌కి దొరుకుతుంది. ఇక్కడేమో జియాని అందరూ అంటూ ఉంటారు, "నువ్వు ఒక రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయిలాగా ఎందుకు యాక్ట్ చేస్తున్నావు" అనేసి అంటూ ఉంటారు. అప్పుడే ఒక పర్సన్ అంటాడు, "జీ ఫ్యామిలీ యొక్క యంగ్ లేడీ మిస్టర్ లు అబ్రాడ్ నుంచి వచ్చి తనని మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చాడు. కానీ తను మ్యారేజ్ నుంచి ఎస్కేప్ అయింది" అనగానే నేను ఆలోచిస్తుంది. అంటే తనకు అప్పుడు అర్థమవుతుంది, అంటే నేను రాంగ్ పర్సన్‌తో బ్లైండ్ డేట్‌కి వెళ్ళాను. సో, నేను ఆ పర్సనే అనుకోని మ్యారేజ్ నుంచి పారిపోయాను అని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళబోతూ ఉంటే తన ఫ్రెండ్ ఆపి, "నువ్వు ఇంత ఈజీగా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు" అంటూ ఆపుతుంది. అప్పుడు జియాకి కోపం వచ్చి, "నువ్వు ఫస్ట్ టైం నన్ను తిట్టినా కానీ వదిలేశాను. ఈసారి నా మధ్యలోకి రాకు" అని వెళ్ళబోతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్‌కి కోపం వచ్చి కొట్టబోతూ ఉంటే అప్పుడే మిస్టర్ లు వచ్చి తనని ఆపుతాడు. అండ్ జియాని అడుగుతాడు, "నువ్వు బానే ఉన్నావు కదా" అని అడుగుతాడు. మిస్టర్ లు వాళ్ళ ఫ్రెండ్‌తో అంటాడు, "నీకెంత ధైర్యం ఉంటే నువ్వు తిన మీద హ్యాండ్ ఏస్తావు" అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "అంటే ఒక లో క్లాస్ పీపుల్స్‌ని ఎంతైనా కొట్టొచ్చు, తిట్టొచ్చు. నాకు ఆ రైట్స్ ఉన్నాయి" అని అంటూ ఉంటుంది. "సో, నేనెవరో తెలుసా? అంకుల్ లు కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్‌గా వర్క్ చేస్తున్నాడు" అని చెప్తుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ అంకుల్ వస్తాడు. సో, వాళ్ళ అంకుల్‌ని చూడగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "అంకుల్ చూడండి, వీళ్ళు నన్ను ఎలా సెడ్యూస్ చేస్తున్నారో" అనగానే అంకుల్ రివర్స్‌లో వాళ్ళ ఫ్రెండ్‌నే కొట్టి అంటాడు, "తినెవరో తెలుసా? మిస్టర్ లు, అంటే ఈ కంపెనీ యొక్క సీఈఓ" అనగానే తను షాక్ అవుతుంది. సో, తను సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి మిస్టర్ లు యొక్క బ్రదర్ రాగానే తనని చూసి తన సర్‌నేమ్ వినగానే జియా అనుకుంటుంది, తినే నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అని ఇమ్మీడియేట్‌గా లు యొక్క బ్రదర్ దగ్గరికి వెళ్ళి, "నువ్వే నా చైల్డ్‌హుడ్ ఫ్రెండా?" అని అంటుంది. అది వినగానే అని అనుకుంటాడు. అంటే తినకి తెలియదు కావచ్చు, మా బ్రదరే తిన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అని. సో, ఈ మ్యాటర్‌ని మనం అడ్వాంటేజ్ తీసుకుందామని, "అవును, నేనే నీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌ని" అనగానే
అప్పుడు మిస్టర్ లూ అడుగుతాడు జియాని, "నువ్వేనా తిననేనా నువ్వు లైక్ చేసేది?" అనగానే జియా అంటుంది, "అవును. తిను నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్. తినంటే నాకు చాలా ఇష్టం" అనగానే లూ అంటాడు, "మరి మన మ్యాటర్ ఏం చేసావు? నేను కూడా నీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌నే కదా" అనగానే, "ఏం చైల్డ్‌హుడ్ ఫ్రెండ్?" అని జియా అడుగుతుంది. సో, అప్పుడే హాన్ మధ్యలో కల్పించుకొని, "మేమిద్దరం మా ఇద్దరికి ఒకరంటే ఒకరిష్టం" అని చెప్తూ అది వినగానే మిస్టర్ లూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో జియా వాళ్ళ డ్యాడీ దగ్గరికొచ్చి అసిస్టెంట్ చెప్తాడు, "బాస్ మన యంగ్ లేడీకి అలాగే మిస్టర్ లూకి చిన్న గొడవలయినట్టున్నాయి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడట్లేదు" అనగానే వాళ్ళ డ్యాడీ ఇమ్మీడియేట్‌గా మిస్టర్ లూకి కాల్ చేసి, "నువ్వు మా అమ్మాయి ఏమన్నా పట్టించుకోకు. మా అమ్మాయిని నీ దగ్గరికి పంపిస్తాను" అనగానే మిస్టర్ లూ అనుకుంటాడు, "అరే! తను లైక్ చేసేది నన్ను కాదు మా బ్రదర్‌ని" అని అనుకుంటాడు. సో, వాళ్ళ డ్యాడీ చెప్తాడు, ఈరోజు ఈవినింగ్ నీ దగ్గరికి నా కూతురిని పంపిస్తాను. నువ్వు తనకి నచ్చచెప్పు" అని అంటాడు. అప్ అని కాల్ కట్ చేయగానే అసిస్టెంట్ అంటాడు, "బాస్ నాకు తెలిసి జియా వాళ్ళ ఫాదర్‌కి మీ బ్రదర్ కంటే మీరంటేనే ఎక్కువ ఇష్టం కావచ్చు. సో, మీకిప్పుడు సెకండ్ ఛాన్స్ వస్తుంది కావచ్చు. మీరెందుకు యూజ్ చేసుకోకూడదు" అని అంటాడు. ఇక్కడేమో హాన్ తన అసిస్టెంట్‌తో జియా యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకుంటాడు. అలాగే తను అనుకుంటాడు, సో, జియాకి ఎప్పటికీ తన యొక్క చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌ని నేను కాదని తెలియకూడదు అనేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హాన్‌ని మీట్ అవ్వడానికి మిస్టర్ లూ వస్తాడు. సో, మిస్టర్ లూ అడుగుతాడు హాన్‌ని, "నువ్వు ఇక్కడికి ఇంత సడెన్‌గా ఎందుకొచ్చావు?" అనగానే, "నీకు మీటింగ్‌లోనే అర్థమై ఉండొచ్చు కదా! నేను జియాని మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చాను" అని అంటాడు. "సరే నిజం చెప్పు ఇప్పుడు" అనగానే, "జియా అంటే నాకు చాలా ఇష్టం. తనంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది" అనగానే లూకి కోపమొచ్చి హాన్‌ని కొడతాడు. జియా ఏమో హాన్‌ని మీట్ అయ్యి వీళ్ళిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్‌లో లంచ్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడి నుంచి వెళ్తూ మిస్టర్ లూ వీళ్ళిద్దరిని చూసి జెలస్‌గా ఫీల్ అవుతాడు. సో, అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇమ్మీడియేట్‌గా జియాకి కాల్ చేసి, "ఆఫీస్‌లో అర్జెంట్ మీటింగ్ ఉంది. నువ్వు రా" అని అంటాడు. జియా ఏమో హాన్‌తో ఉన్నప్పుడు తన మనసులో అనుకుంటూ ఉంటుంది, "నేను తినతో ఉంటే నాకెలాంటి ఫీలింగ్స్ రావట్లేదేంటి? ఇన్ని డేస్ నుంచి తినతో టైమ్ స్పెండ్ చేస్తున్నా. కనీసం ఒక్కసారి కూడా చిన్న ఎమోషన్ కూడా తినతో నాకు రావట్లేదేంటి" అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మిస్టర్ లూ ఏమో ఆఫీస్‌లో అందరిని తిడుతూ ఉంటాడు. ఎందుకంటే ప్రాజెక్ట్ ప్లాన్ అస్సలు నచ్చలేదని. సో, మీరు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ప్లాన్ చేయాల్సి ఉంటుందని తిడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జియా వచ్చి, "ఎందుకు ప్రాజెక్ట్ నచ్చలేదు?" అనగానే, "సరే నువ్వు ఇంతసేపు ఎక్కడున్నావు?" అనగానే, "నేను నా ఫ్రెండ్‌తో లంచ్‌కి వెళ్ళాను" అంటుంది. అది వినగానే మిస్టర్ లూకి ఇంకా కోపమొస్తుంది. ఆఫీస్ అయిపోగానే హాన్ జియాని పికప్ చేసుకోవడానికి వస్తాడు. సో, అదంతా పైనుంచి మిస్టర్ లూ చూసి జెలస్‌గా ఫీల్ అవుతాడు అండ్ బాధపడుతూ ఉంటాడు. ఇక్కడేమో కంపెనీలో ఒక ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. అందరూ షేర్ హోల్డర్స్ ఆ మీటింగ్‌కి అటెండ్ అవుతారు ప్రాబ్లమ్ గురించి మాట్లాడడానికి. జియాకేమో చిన్న ప్రాబ్లమ్ రావడం వల్ల జియాని కాపాడడానికి లూ వెళ్తాడు. సో, హాన్ మీటింగ్‌కి అటెండ్ అవుతాడు. ఇదంతా హాన్ యొక్క ప్లానే. ఏంటంటే జియాని కాపాడడానికి లూ వెళ్తే తను మీటింగ్‌లో ఉండడం వల్ల అక్కడున్న షేర్ హోల్డర్స్ అందరూ హాన్‌నే సీఈఓ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ జియాని కలవడానికి హాన్ వెళ్ళి, "నేనే నిన్ను సేవ్ చేశాను తెలుసా" అని తన ముందు మళ్ళీ గొప్పలు చెప్తూ ఉంటాడు. అప్పుడే అసిస్టెంట్ నెక్స్ట్ డే మార్నింగ్ జియాని మీట్ అవ్వడానికి హాస్పిటల్‌కెళ్ళి, "నిన్న నైట్ సేవ్ చేసింది నేనే" అంటూ చెప్తూ ఉంటాడు. సో, అసిస్టెంట్‌కి కాల్ చేసి హాన్ మాట్లాడుతూ ఉంటాడు, "నాకు జియా మీద ఫీలింగ్స్ కలిగాయి. సో, తనకి నా మీద సింపతి రావాలంటే ఏం చేయాలి" అని అసిస్టెంట్‌తో ప్లాన్ ఏస్తూ ఉంటాడు. అప్పుడు అసిస్టెంట్ చెప్తాడు, కొంతమంది గుండాల్ని జియా మీదకి పంపియు. అలాగే ఆ గుండాల్ని నువ్వు కొట్టి జియా మీద సింపతి గెయిన్ చెయ్యు అంటాడు. సో, తను కూడా అదే చేస్తాడు. కానీ ఆ గుండాలు నిజంగానే హాన్‌ని కూడా తీసుకొని వెళ్తారు. అలాగే వాళ్ళ బ్రదర్‌కి మిస్టర్ లూకి కాల్ చేసి, "మీ బ్రదర్ నా దగ్గర ఉన్నారు. మీరు మనీ పే చేయాలి" అనగానే మిస్టర్ లూ ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచి వస్తాడు. అంతలోపే గుండాలు ఏదో వర్క్ ఉందని సైడ్‌కి వెళ్ళేసరికి వీళ్ళు ఎలాగోలా తప్పించుకుంటారు. హాన్ ఆ గుండాలతో ఫైట్ చేసి మరి జియాని కాపాడతాడు. ఎందుకంటే హాన్‌కి కూడా జియా అంటే చాలా ఇష్టం పెరిగిపోతుంది కాబట్టి. జియా హాన్‌ని చూసి ఏడుస్తూ ఉంటుంది. సో, అప్పుడే మిస్టర్ లూ వచ్చి తను అనుకుంటాడు, మేబీ వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు చాలా ఇష్టం కావచ్చు అనేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. జియా హాస్పిటల్‌లో హాన్ తోటే ఉంటుంది. హాన్‌ని చాలా కేరింగ్‌గా చూసుకుంటూ ఉంటుంది. హాన్ కూడా జియాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, తన అసిస్టెంట్‌తో చెప్తాడు, ఎప్పటికీ జియాకి నేను తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ కాదు అని తెలియనీయొద్దు అని అంటూ ఉంటాడు. సో, హాన్ అండ్ జియా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి మిస్టర్ లూ వచ్చి వీళ్ళిద్దరిని చూసి అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతాడు. జియా లూ వచ్చాడని అర్థమై తన వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇక్కడేమో మిస్టర్ లూ ఏమో తన అసిస్టెంట్‌తో
నేను హాఫ్ షేర్ హోల్డర్స్ మా బ్రదర్ అండ్ అలాగే జియా మీద రాశాను. ఎందుకంటే ఇదే నా వెడ్డింగ్ గిఫ్ట్. నువ్వు తనకెళ్ళి ఇవ్వు అని అంటాడు. సో ఇక్కడ జియా అనుకుంటూ ఉంటుంది, అసలు నేను ఎవరిని లవ్ చేస్తున్నాను, నాకు ఇప్పటి వరకు హాన్ మీద ఫీలింగ్స్ లేవు, మా బాస్ మీదనే ఫీలింగ్స్ వస్తున్నాయి అనేసి తను కన్ఫ్యూజన్లో ఉంటుంది. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వస్తాడు. సో అసిస్టెంట్ వచ్చి ఇదిగో నీ వెడ్డింగ్ గిఫ్ట్ మా బాస్ ఇచ్చాడు అని షేర్స్ ఇస్తాడు. సో అప్పుడే తన దగ్గర ఉన్న ఫోటో కింద పడిపోగానే అసిస్టెంట్ అంటాడు, మా బాస్ పక్కన ఉన్న అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఇమ్మీడియట్గా జియా అంటుంది, ఇతను ఎవరు అనగానే ఇతను మిస్టర్ లు మా బాస్ అనగానే జియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే నేనే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానా, నా ఫీలింగ్స్ అన్నీ కరెక్టే అనేసి ఇమ్మీడియట్గా హాన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇన్ని డేస్ మిస్టర్ లూగా ఎందుకు ప్రిటెండ్ చేసుకున్నావు అనగానే తను వెనక నుంచి అసిస్టెంట్ వచ్చి తనకి మత్తు మందిస్తాడు. సో హాన్ అండ్ అసిస్టెంట్ వీళ్ళిద్దరు కలిసి జియాని ఒక రూమ్కి తీసుకొని వెళ్తారు. జియాకేమో మేల్క రాగానే తను వెళ్ళిపోతూ ఉంటే హాన్ అంటాడు, నేను నిన్ను ఇంత లవ్ చేస్తున్నాను కదా, నువ్వెందుకు మిస్టర్ లూ వెనకాల పడుతున్నావు అని అంటాడు. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వచ్చి బాస్ కంపెనీలో 51% షేర్స్ మీకే వచ్చాయి, అంటే ఇప్పుడు మీరే సీఈఓ అవుతారు అనగానే ఇమీడియట్గా హాన్ హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటే జియా అంటే నువ్వు కంపెనీ యొక్క షేర్ కోసం నన్ను వాడుకున్నావా అని అడుగుతుంది. హాన్ అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో తన మీటింగ్కి వెళ్ళి తనే ప్రెసిడెంట్ అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే కంపెనీలో 51% షేర్స్ నా దగ్గరికి వచ్చేసాయి అనగానే అప్పుడు మిస్టర్ లూ అంటాడు, అస్సలు షేర్ ప్రాపర్టీ పేపర్స్ జియా దగ్గర ఉన్నాయి అనగానే లూ అంటాడు, జియా నా దగ్గర ఉంది కదా, సో నాకేం ప్రాబ్లం లేదు అనగానే అక్కడికి జియా వస్తుంది. సో జియా అంటుంది, అక్కడికి జియా వచ్చి నీకు కావాల్సింది షేరే కదా, ఇదిగో తీసుకో అంటూ మిస్టర్ లూ దగ్గరికి వెళ్ళి ఇప్పటి నుంచి మా ఇద్దరి మధ్యలోకి రావద్దు అని అంటాడు. ఇప్పటి నుంచి మా ఇద్దరి మధ్యలోకి రావద్దు అని అంటుంది. అది వినగానే హాన్కి షేమ్ ఫీలింగ్ వస్తుంది. సో మిస్టర్ లూతో చెప్తుంది, నువ్వే కదా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్వి, నీకోసమే నేను ఇన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేశాను అనగానే లూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ లూతో అంటుంది, నువ్వు నాకు ఇచ్చిన షేర్ హోల్డర్స్ మీ బ్రదర్కి ఇచ్చాను, నువ్వేం టెన్షన్ పడకు, నీకోసం నేను కష్టపడి మనీ సంపాదిస్తాను అనగానే మిస్టర్ లూ అంటాడు, ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు నా వైఫ్ కూడా నాకు హెల్ప్ చేయబోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే హాన్కి చాలా కోపం వచ్చి జెలస్గా ఫీల్ అయ్యి చిన్న షేర్ పేపర్స్ని చింపేస్తాడు. అలాగే అంటాడు, చిన్నప్పటి నుంచి అన్నీ నీకే ఫేవర్స్ ఎందుకు జరుగుతున్నాయి, నాకు ఎందుకు కనీసం ఒక్కటి కూడా జరగట్లేదు, నా లైఫ్ ఎందుకు ఇలా అవుతుంది అనగానే తను అంటాడు, మిస్టర్ లూ అంటాడు, నువ్వేదన్నా కావాలి అనుకుంటే అది సిన్సియర్గా చేయాలి, అంతేకాని మోసం చేస్తే ఏది నీ దగ్గరికి రాదు అని అంటాడు. సో వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు, అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే వాళ్ళు హ్యాపీగా మాట్లాడుతూ ఉండేలోపు అక్కడికి టాక్సీ డ్రైవర్ అంకుల్ వస్తాడు. సో టాక్సీ డ్రైవర్ అంకుల్ని చూడగానే ఇమ్మీడియట్గా జియా మిస్టర్ లూ వెనకాల దాచుకుంటుంది. అంకుల్ అంటాడు, నా మనీ ఎందుకు ఇవ్వలేదు, నా మనీ ఇవ్వు అని తనని అడుగుతూ ఉంటే ఇదిగో మా హస్బెండ్ ఇస్తాడు అని తన మీదకి నెట్టేస్తుంది. హస్బెండ్ అంటాడు, ఆల్రెడీ నా షేర్స్ అన్నీ నీకే రాశాను కదా అని జియా వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్తాడు. సో వీళ్ళిద్దరూ పరిగెట్టుకుంటూ నవ్వుకుంటూ వెళ్తూ ఉంటే టాక్సీ అంకుల్ ఏమో వీళ్ళిద్దరు వెనకాలే వెళ్తూ ఉంటాడు. సో ఈ డ్రామా ఇంతటితో ఎండ్ అవుతుంది.